భగవద్గీత 16th చాప్టర్ దైవాసుర సంపత్ విభాగ యోగంలో సెకండ్ శ్లోక. అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతిరపేషునం దయా భూతేష్వలో లుప్తం మాధవం హ్రీరచాపలం. ఇంతకుముందు శ్లోకాల్లో కొన్ని గుణాల గురించి చెప్పారంటే ఏ గుణాలను నువ్వు పెంచుకుంటూ ఉంటే ఏ స్వభావం నీలో క్రమేణా మార్పులు తీసుకొస్తూ ఆ పరమాత్మ సాన్నిధ్యానికి నిన్ను చేరువ చేసేలాగా మళ్ళీ కొన్ని కర్మల ద్వారా నువ్వు అది పొందుతావు అని. అలాగే ఇక్కడ అహింస. అహింస అంటే ఇక్కడ మనం హింసించకుండా ఉండటం. హింసించకుండా ఉండటం అంటే ఏదో శారీరకంగా వాళ్ళని కొట్టాను వాళ్ళని తిట్టాను కాబట్టి ఇవి నేను చేయకుండా ఉంటే నేను దాన్ని తగ్గించేసినట్టే అని అనుకుంటాం. కానీ ఇక్కడ శారీరకంగా మానసికంగా కూడా, అంటే శరీరంతో చేసిందే హింస కాదు, మనస్సుతో చేసింది అంతకన్నా పెద్దది. అంటే ఒక క్రతువు జరుగుతుంది, ఒక కర్మ చేస్తున్నాం, ఒక క్రియ చేస్తున్నాం అంటే మూడు రకాలుగా మానసికంగా, వాచికంగా, కాయకంగా, శారీరకంగా కూడా చేస్తున్నాం. అందుకే మూడు రకాలుగా చుట్టుకుంటాయి. ఈ మనోవాక్కాయాల ద్వారా ఎవ్వరికి ఏ విధంగా కూడా కష్టాన్ని కలిగించకుండా, అంటే బయటకి వ్యక్తపరిచింది కాదు, లోపల కూడా నువ్వు అటువంటి ఆలోచనలు లేకుండా ఉండటమే. అందుకే మనస్సు ద్వారా వాక్కు ద్వారా కూడా ఎవ్వరికి ఏ రకమైన కష్టాన్ని నువ్వు కలిగించకుండా ఉండగలిగేలాగా ఉండాలి. అలాగే సత్యమక్రోధ. సత్య అంటే ఏంటి? నిజం చెప్పటం. నిజమే చెప్తున్నావు కానీ మళ్ళీ ఇక్కడ ఇంతకు ముందు ఏం చెప్పారు? అహింస అని. అంటే దేని ద్వారా కూడా వాళ్ళకి కష్టం కలిగించకుండా, అంటే ఈ చెప్పే సత్యంలో కూడా ఎలా ఉండాలి అంటే అవతల వాళ్ళకి కష్టం కలిగి, ఉన్నమాట చెప్తున్నాగా, ఉన్నదే చెప్తున్నావు, కాకపోతే చెప్పే విధానంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అదే మాట చెప్పే విధానంలో మార్పు వస్తుంది. అది బాధ కలిగించకుండా, కష్టం కలిగించకుండా అది ఉంటుంది. అందుకే ఇక్కడ సత్యమక్రోధ అంటే యథార్థమైనది కూడా ప్రియమైన భాషణతో చెప్పాలి. మళ్ళా మాట ఇచ్చింది తప్పకుండా ఉండటం, అంటే దానికి నువ్వు కట్టుబడి ఉండటము. అలాగే అక్రోధ అంటే ఏంటి అంటే ఎవరికి అపకారం చెయ్యకుండా, పైగా కోపం కూడా రానివ్వకుండా ఉండాలి. ఎందుకు అంటే కోపం వచ్చేప్పుడు తన కోపమే తనకి శత్రువు, నువ్వు ఎవరికో కాదు నీకు కూడా చేసేసుకుంటావు అపకారము. జాగ్రత్తగా నాకు నేనే హాని చేసుకుంటున్నాను అంటే ఇక్కడ నాకు జరిగేది నేను గమనించకుండా ఉన్నప్పుడు అవతల వాళ్ళకి చాలా రెట్టింపు చేసేస్తాను, సందేహం లేదు అందులో. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఎంత మనం అన్నీ మన ఆధీనంలో ఉన్నాయి, మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం అనుకుంటాం కానీ ఎంతవరకు ఈ ప్రశాంతతను కోల్పోనంత వరకు. ఒక్కసారి కోపం వచ్చిందో లేకపోతే ఇంకా ఏదన్నా వికారం వచ్చి కూర్చుందన్నప్పుడు మనకి తెలియదు, ఆ నోటికి తాళం వెయ్యలేవు, వచ్చేస్తూ ఉంటాయి, దాన్ని నువ్వు ఆపుకోలేని స్థితిలో ఉంటావు. పైగా అందుకే ముందు అహింస అని చెప్పారు. పైగా మనోవాక్కాయలు అంటే ఇంత కోపంలో నువ్వు వ్యక్తపరచకుండా ఆపినా సరే నీ మదిలో ఇంకా ఆ తలంపే ఉన్నదంటే మదిలో కూడా ఆ తలంపు లేకుండా ఉండగలిగే స్థితి. ఆ క్రోధం అనేది లోపల కూడా వ్యక్తపరచడం కాదు, లోపల కూడా ఉండకూడదు. అందుకే అక్రోధ అని చెప్పి త్యాగ. త్యాగ అంటే త్యాగం అంటే ఈ కర్మలు ఆచరించేటప్పుడు ఏం త్యాజిస్తున్నావు? ఇది నేను చేస్తున్నాను, ఇది చేస్తే నాకు అది వస్తుంది, ఇన్ని ఆలోచనలు లేకుండా మళ్ళీ చేసేది ఎలా చేస్తున్నావు? చాలా శ్రద్ధగా చేస్తున్నావు, భక్తితో చేస్తున్నావు, ఇది పరమాత్మకి సేవ అన్న భావనలో చేస్తున్నావు. అందుకే కర్మ ఆచరణలో ఏ చేస్తున్నావో కర్తృత్వ అభిమానాలు లేకుండా చేసేది నేను కాదు, చేపిస్తుంది పరమాత్మ, చేసే అవకాశాన్ని సందర్భాన్ని అన్నీ ఇచ్చింది పరమాత్మ, ఇప్పుడు మళ్ళీ చేపిస్తున్నది కూడా పరమాత్మ, లేకపోతే ఇది జరగదు అన్న భావనలో ఉండటము. ఇవన్నీ ఉండటం ద్వారా శాంతిర్ అపేషుణం, పరమశాంతి లభిస్తుంది. ఆ చిత్తం యొక్క చంచలత్వాన్ని నువ్వు తొలగించుకుని ఉంటావు, అందుకని స్థిరంగా ఉంటుంది. లేకపోతే ఏ ఒక్కటి వచ్చినా సరే మళ్ళీ చంచలత్వం వచ్చేస్తూ ఉంటుంది. అందుకే అపైశూనం అంటే మళ్ళీ ఎవరిని నిందించకుండా, కొన్ని మంచి జరిగినప్పుడు నా వల్ల కొంచెం అటు ఇటుగా నీ వల్ల ఇది జరిగిపోయింది, నీ వల్ల ఇది నాకు లభించలేదు, నీ వల్ల ఇది అయిపోయింది అని అంటూ ఉంటాం. అట్లాంటివి కాకుండా ఉండట, ఎవరిని నిందించకూడదు. ఎందుకు అంటే నాకు ఏదైతే ప్రాప్తి ఉన్నదో అది నాకు ఎట్లా అయినా వస్తుంది, నా నుంచి ఎవ్వరూ దాన్ని తీసుకోలేరు. అలాగే నాకు
అర్హత లేనిది, నాకు పాత్రత కానిది నేను తలకిందులుగా చేసినా సరే అది నాకు దక్కదు. చేతికి అందినట్టే అందుతుంది గానీ, మళ్ళీ అది చేయి జారిపోతుంది. ఎందుకంటే అది నాకు రాసి లేదు. నాకు రాసి ఉన్నది ఏమవుతుంది అంటే, దానికి నేను ఎంత దూరంగా పారిపోదాం అనుకున్నా సరే, అది నా దగ్గరికే వస్తుంది. దాన్ని నేను తప్పించుకోలేను. దయా భూతేష్వలోలుప్తం. దయ, ఈ దయ అన్నది కూడా దేని మీద ఉండాలి? అంటే అందరి పట్ల సమభావ స్థితిలో చూపిచ్చాలి. అందుకే దయా భూతేష్వ. ఈ భూతములంటే ఏంటి? సమస్త జీవరాశుల పట్ల. ఈ సమస్త జీవరాశుల పట్ల అన్నది కూడా ఎలా అంటే కొన్ని నాకు నచ్చుతాయి, కొన్ని నాకు నచ్చవు. కానీ అన్నిటినీ సమానంగా, ఎందుకంటే అంతరంగికంగా ఉన్నది ఆత్మ రూపంలో ఉన్న పరమాత్మే. ఇక్కడ ఆకారం వేరుగా కనిపిస్తుంది, రూపం వేరుగా కనిపిస్తుంది, రంగు వేరుగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అంటే ఈ వీటిని దాటి చూడటం నేర్చుకో. పైగా అందరి పట్ల ఒకేలాగా ఉండటం నేర్చుకో. గొప్పవాళ్ళైతే ఒకలాగా, బీదవాళ్ళైతే ఒకలాగా, నీకు నచ్చిన వాళ్ళైతే ఒకలాగా, అంటే నీకు నచ్చటం, నచ్చకపోవటం అన్నది కూడా లేకుండా ఉండే స్థితి, సమభావ స్థితి. సర్వుల పట్ల కూడా అట్లా ఉండగలగటం. అందుకే సమస్త జీవరాశుల పట్ల కూడా దయాగుణంతో ఉండటము. అలాగే లోలుప్తం అంటే ఏంటంటే ఇంద్రియాల యొక్క చంచలత్వం లేకుండా ఉండటము. దురాశ ఇవన్నీ. దురాశ దుఃఖానికి చేటు అంటాం. ఒక్కసారి మనకి లోభత్వం వచ్చినా, పిసినారితనం వచ్చినా సరే, ఇంకోటొచ్చినా సరే, కోరిక తీవ్రంగా ఉన్నా సరే, ఆ కోరిక కారణంగా కూడా నా వాళ్ళకి, నాకు కూడా నేను హాని చేసేసుకుంటే, ఎందుకంటే దాని మీద ప్రీతి ఎంత ఉంది అంటే, అది నాకు దక్కట్లేదన్న కసొచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, ఉక్రోషంలో ఇంకోటేదో చేసేస్తూ ఉంటాను. అందుకని ఇవేవి రాకుండా చూసుకోవాలి. దురాశ లేకుండా ఉండటము. అలాగే మార్ధవం. మార్ధవం అంటే సౌమ్యతతో ఉండటము, కోమలత్వంతో ఉండటము. కొట్టక్కర్ల, తిట్టక్కర్ల, మాటలతోనే పట్ 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 అని పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా మాట్లాడే మాట ఎలా ఉండాలి అంటే నిజంగా మనసుకి ఉపశమనం కలిగేలాగా ఉండాలి. ఆ బాధని పెంచేలాగా ఉండకూడదు. అందుకే సౌమ్యతతో ఉండటము. అలాగే హ్రీ అంటే అణుకువతో ఉండటము. అంటే ఈ లోక శాస్త్రాలకి తగ్గట్టుగా కార్యాలన్నీ చెయ్యటము. పైగా ఏదన్నా దానికి వ్యతిరేకంగా చెయ్యటానికి కూడా జంకుతూ ఉండాలి. అంటే వ్యతిరేకంగా ధర్మానికి చేస్తూ ఉన్నప్పుడు ఆ భయం ఉండాలి. అవి చెయ్యకుండా ఉండేలాగా నన్ను నేను, ఎందుకంటే కొన్ని చంచలత్వాలు వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని చెయ్యాలనిపిచ్చేస్తుంటది కానీ అమ్మో! ఈ భయ కారణంగా అన్నా సరే వాటికి దూరంగా ఉండగలిగేలాగా ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే దానివల్ల అనర్థాలు ఎక్కువగా ఉంటాయి ఆచరించటం ద్వారా. కోరికొచ్చింది కదా అన్నట్టుగా దానికి తగ్గట్టుగా నేను ఆచరించుకుంటూ పోతూ ఉంటే అనర్థాలు జరిగిపోతూ ఉంటాయి. కోరిక రావటంలో తప్పులేదు గానీ దాన్ని అణుచుకోవాలి. దాని తీవ్రతను తగ్గించుకోవాలి. ఆ మనస్సును కుదుర్తపరుచుకోవాలి. ఇది మంచిది కాదు. ఎలా అయితే పిల్లవాడు కత్తి అడుగుతాడు. అడిగాడు కదా అని ఇచ్చేస్తావా? అదేమన్నా ఆడుకునే వస్తువా? ఇవ్వవు కదా! నయానో భయానో వాడు ఏడుస్తున్నా వాడికి నచ్చజెప్తావు. ఇది హాని చేస్తుంది నాయనా, అందుకని దీన్ని ఇలా వాడుకోకూడదు. దీనికి పనికొచ్చే వాటికి వాడుకోవాలి కానీ ఇంకా నీకు వయస్సు రాలేదు కాబట్టి కాస్త ఆగు. తర్వాత దీన్ని ఎలా వాడుకోవాలో నేను చెప్తానని చెప్తాం. నయానో భయాన వాడికి నచ్చజెప్తాం. అలాగే ఈ మనస్సుకి నువ్వు చెప్పుకుంటూ ఉంటే ఆ ఇంద్రియాల యొక్క నిగ్రహం వస్తుంది. లేకపోతే మళ్ళీ చంచలత్వం వచ్చేస్తుంది. అందుకే చాపలం. ఆ చపలత్వం అంటే చంచలత్వం లేకుండా, అంటే వ్యర్థమైనవి చెయ్యకుండా, వ్యర్థమైన చింతన కూడా రాకుండా ఉండేలాగా నువ్వు ఉండగలగటము. ఇవన్నీ మళ్ళీ ఎవరికి సాధ్యమవుతాయి? అందరికీ అయిపోతాయంటే లేదు. అందుకే కఠిన నియమాలతో సాధనలో ఉన్నవాడే సాధించుకుంటాడు. లేకపోతే మళ్ళీ చేయి జారిపోయినట్టుగా మనం కూడా కిందకి పడిపోతూనే ఉంటాము. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతిరపేషునం దయాభూతేష్వలోలుప్తం మాధవం హ్రీరచాపలం. అహింస అంటే మనోవాక్కాయముల ద్వారా ఎవ్వరికి ఏ విధంగా కష్టం కలిగించకుండా యథార్థమైన ప్రియమైన భాషణలే మాట్లాడుతూ తనకి గాని ఇతరులకు కానీ ఎక్కడ అపకారం అన్నది చెయ్యకుండా కోపం కూడా లేకుండా ఉండటము. ప్రతి కర్మయందు కూడా చేస్తుంది నేను అన్నది కాకుండా దానికి మళ్ళీ ఫలితం ఏమొస్తుందని ఇవేమి భావనలు లేకుండా త్యాజించి ఉండగలగటము. అలాగే చంచలత్వం లేకుండా పరమశాంతితో ఉండటం, ఎవరిని నిందించకుండా నాకేది ప్రాప్తించాలో అదే ప్రాప్తిస్తుందన్న భావనలో స్వీకరించటము. సకల ప్రాణుల పట్ల కూడా కృపను చూపించటము. ఇంద్రియాలు
అవి సంయమనంలో ఉండటము, ఆసక్తి రహితంగా పరమాత్మ యందు తప్పితే దేని యందు మాయా మోహాలకి లోబడకుండా ఉండటం, కోమలత్వంతో ఉండటము, శాస్త్రాలకి విరుద్ధమైన కర్మలు చెయ్యకుండా దానికి కట్టుబడి ఉండటం, వ్యర్థమైన ఆలోచనలు కూడా రాకుండా ఉండగలిగే స్థితిలో ఉండటము. అందుకే ముందుగా ఏంటి అంటే, అందుకే మనకేం చెప్తారు అరిషడ్ వర్గాల్లో కూడా కామ అని చెప్తారు. అంటే ముందు కోరికొస్తుంది. అందుకే సాధన చేసేటప్పుడు కూడా క్రమేణా సిద్ధికి వెళ్తాం. అంతేగాని ఒక్కసారిగా నిష్కామానికి మనమేం వెళ్ళిపోం. సకామంగా అంటే కోరిక ఉంది. ధర్మబద్ధమైన కోరిక. ఒక భార్య కావాలనో, ఒక భర్త కావాలనో, లేకపోతే ఒక ఉద్యోగం కావాలనో, ఒక సంతానం కావాలనో, ఇంకోటేదో కావాలనుకుని దీని ద్వారా చేస్తూ, చేస్తూ, చేస్తూ క్రమేణా కోరిక పరమాత్మ అయిపోతాడు. ఈ లౌకికమైన భోగప్రాయమైన వాటి మీద నీకు ఆసక్తి లేకుండా విరక్తితో ఉంటావు. పూర్ణమైన వికసనతో ఉండటానికి ఈ సాధన నీకు క్రమేణా నిష్కామానికి తీసుకెళుతుంది. అందుకే ఇక్కడ ప్రధానంగా అహింస. అంటే ఏ ప్రాణికి ఎప్పుడు ఎక్కడ కూడా అలా భావనలో కూడా అంటే ఒక లోభానికి మోహానికి మనం లోబడినప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే కొన్ని కొన్ని చేస్తూ ఉంటాము, వాటిని కష్టపెడుతూ ఉంటాం, దాన్ని గమనించుకోము. అందుకే ఎవరికి ఎటువంటి కష్టము కలిగించకుండా ఉండటము, అలాగే ఒకరి కష్టాన్ని అర్థం చేసుకుని కూడా ఉండటము, హింసకి వెనుకాడాలి. అందుకే ఈ హింస అన్నది మనస్సుతో చేస్తాం, వాక్కులతో చేస్తాం, శారీరకంగా కూడా చేస్తూ ఉంటాము. ఆ మనస్సు ఎప్పుడు ఇంకొకరికి నేనేది చెయ్యట్లేదు గానీ, అమ్మ వీళ్ళు నాకు ఇలా చేశారు కాబట్టి వీళ్ళకి ఇదైపోవాలి అలా కూడా అనుకోకుండా ఉండాలి. దూషించకూడదు. ఇవి దూషించకూడదంటే మనం అంత బుద్ధుల్లాగా ఉండలేం. కోపం అన్నీ వస్తుంది. కాకపోతే ప్రతిదీ పరమాత్మ యందు నువ్వు సమర్పించటం నేర్చుకో. పలానా వాళ్ళ ద్వారా పలానాది జరిగింది. దీని ద్వారా నాకేదో నేర్పుతున్నట్టున్నావు. ఏదో నేను సరి చేసుకోవటానికి ఇంకొక రూపంలో ఇలా జరిగినట్టుంది గానీ నాకది అర్థం కావట్లేదు. కానీ నీకు సమర్పించుకుంటున్నాను. నాకు అర్థమయ్యేలాగా నేను దాన్ని ఎదుర్కొనేలాగా, మళ్ళీ దాన్ని తట్టుకునేలాగా అవన్నీ కూడా ఇవ్వగలిగిన వాడివి నువ్వు. నాకు నువ్వు తప్పితే ఇంకో దిక్కు లేదన్న భావనలో పట్టుకోవటం, అడగటం, చెప్పుకోవటం అలవాటవ్వాలి. ఇవి తీసుకెళ్ళి ఇంకొకడికి చెప్తే వాడేమో ఆర్చేవాడుగా, తీర్చేవాడుగా. దీనికి మళ్ళీ ఇంకొకటేసినట్టుగా వాడు మళ్ళీ దీన్ని ప్రజ్వలింపజేసేలాగా ఇంకోటి చెప్తాడు. లేకపోతే ఇక్కడ తీసుకెళ్ళి మళ్ళీ వాడికి చెప్పి వాడికి, వీడికి ఇంకా పెద్ద అగాధంలాగా చేసేస్తూ ఉంటారు. అందుకని ఈ మాటలు కూడా చాలా హానికరమైనవి. పౌరుషమైన మాటల ద్వారా కూడా మనకి ఇతరులకు కూడా అంటే ఎవరిని చంపక్కర్లేదు. వాడిని చంపేయాలి, చంపేయాలని 10 సార్లు అనుకున్నా సరే, ఇది కూడా మళ్ళీ పాపమే. హాని కలిగించాలన్న భావన అంతకన్నా పెద్ద పాపము. అది అహింసలో భాగమే. ఇంద్రియాల యొక్క అంతఃకరణం ద్వారా అంటే ఏది వింటున్నావు, ఏది చూస్తున్నావు, ఏది ఆచరించాలనుకుంటున్నావు, ఇక్కడ ఎక్కడా కూడా ఎవరికి బాధ కలిగించేలా కాకుండా వాళ్ళకు కూడా మంచి చేసేలాగే మన పలుకులు ఉండాలి. స్వభావం ఏదైనప్పటికి కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తా. వెంటనే రేపొద్దునకి ఏం మారిపోం. కాకపోతే గమనించుకుంటూ ఉండట. ఇంత ఇది మాట్లాడక్కర్లేదు. ఈ ఒక్క నిమిషం వాళ్ళు అన్నది నేను వింటే నాదేం పోయింది. అక్కడ అందుకే ఒక నామాన్ని నువ్వు స్మరిస్తూ ఉన్నప్పుడు కాస్త, కాస్త, కాస్త వికసన జరుగుతూ ఉంటుంది. దానివల్ల మనల్ని అవమానిస్తున్నారు గదా! లేకపోతే ఇంకోటి అంటున్నారు గదా! వాళ్ళ మీద మనకి ద్వేషం వచ్చేయటం, ఉక్రోషం ఇవేమీ రాకుండా నియంత్రించుకోవచ్చు. అలాగే మనకు ఉపకారం చేసినా, అపకారం చేసినా వాళ్ళకి ఉపకారం చేయాలనే భావన ఎందుకు? సర్వభూతేషు అంటే అందరిలో, అన్నిటిలో ఉన్నది పరమాత్మ. ఇక్కడ మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళు చేసే ఆ క్రతువు కారణంగా నేను ద్వేషం నా మనస్సులో పెట్టుకోకూడదు. దుర్భాషలాడకూడదు. నీతి తప్పకుండా ఉండాలి. ఎవరు ఎలా చేసినా సరే, ఆ మనస్సులో ద్వేషభావం రాకుండా ఉండాలి. ఉద్వేగాలు ఇవి చెందకుండా నేను నియంత్రించుకోవాలి. అప్పుడు ఈ శరీరము తపించి ఉంటుంది. అంటే ఇక్కడ కన్నులు ఎర్రజేయటము, ఒక్కసారిగా ఇప్పుడు మనకి నవ్వొస్తే ఎలా ఉంటాము, బాధొస్తే ఎలా ఉంటాము, కోపమొస్తే కూడా ఒకేలాగా ఉంటాము. అదే ముఖం అయినప్పటికీ కూడా మనిషిని ముఖం చూసి చెప్పేయచ్చు వీడు బాధలో ఉన్నాడా, కోపంలో ఉన్నాడా, ఎలా ఉన్నాడు, లేదా మన మీద ద్వేషంతో ఉన్నాడా అని. అంటే ఎప్పుడు ఎలా ఉండాలి నువ్వు? శాంతి చిత్తంతో ఉండాలి. కోపం అన్నది నీకు లేకుండా ఉండాలి. ఇవన్నీ ఎప్పుడొస్తాయి అంటే సర్వము పరమాత్మమయంగా అనుకుని పరమాత్మయందే రమిస్తూ ఉంటేనే. అందుకే త్యాగం అని చెప్పారు.
అంటే గుణములు వృద్ధి చేసుకోవాలి అంటే కర్మలు ఎప్పుడూ ఆచరిస్తూనే ఉంటాం. ఈ కర్మలు ఆచరించేటప్పుడు కూడా నేనొక తోలు బొమ్మని ఆడించేవాడు పరమాత్మ. నేను ఇష్టం వచ్చినన్ని చేసేసి ఇయన్నీ చేపిచ్చింది పరమాత్మ అని అంటం కాదు. అక్కడ నువ్వు ఎరుకలో ఉండాలి. సహజంగా నా సహజమైన స్వభావం ఏమిటి? ఆ పరమాత్మలాగా సచ్చిత్ ఆనంద స్వరూపంలా ఉండగలిగే ప్రయత్నమే. అందుకే ఏ క్రతువు చేస్తున్నప్పటికీ కూడా మమత, ఆసక్తి అందుకే ద్వంద్వాతీత అంటారు. సుఖం వస్తే ఒకలాగా, దుఃఖం వస్తే ఒకలాగా, లాభం వస్తే ఒకలాగా, నష్టం వస్తే ఒకలాగా కాకుండా అన్నీ సమానంగా తీసుకోవటం. మళ్ళీ ఒక క్రతువు చేసేటప్పుడు దీని ఫలితం అదొస్తుంది కాబట్టి అన్నట్టుగా లెక్కలేసుకొని చెయ్యకుండా, స్వార్థం లేకుండా సర్వదా త్యాజించి ఉండాలి. అప్పుడే ఆత్మోన్నతికి మూలమవుతుంది. లేకపోతే అవరోధాలు మనమే చేసుకున్నట్టుగా వస్తాయి. అందుకే క్రియల్ని త్యాజించాలి. ఈ ప్రాపంచిక చింత లేకుండా ఉండాలి సర్వదా. అది ఎప్పుడైతే నీకు చింత లేకుండా ఉంటుందో, అప్పుడు అంతఃకరణ సాత్విక గుణంలోనే ఉంటుంది. పరమశాంతితో ఉంటుంది. ఇతరుల దోషాలు వెతకటం, లేకపోతే నలుగురిలో అవి మళ్ళీ ప్రకటించటం, చిన్నదాన్ని భూతద్దంలో చూసి మళ్ళీ అదేదో పెద్ద ఇదిగా చేసి ఇవన్నీ చెయ్యకూడదు. కాకపోతే ఆ లోపాన్ని వాళ్ళు సరిదిద్దుకోవటానికి వాళ్ళ ప్రయత్నంలో ఎక్కడన్నా లోపం ఉండి మనల్ని అడిగినప్పుడు చెప్పటంలో తప్పు లేదు. దాన్ని సరిదిద్దుకునే ఉపాయాన్ని చెప్తున్నావు. అందుకే సర్వుల పట్ల అదే దయాగుణంతో ఉండాలి. వాళ్ళ దుఃఖాలు తొలగించటానికి కారణం అవ్వు. అంతేగాని దుఃఖాలు పెరగటానికి కారణం అవ్వకు. ఏదో విధంగా అందుకే అని చెప్తారు. ఇప్పుడు నువ్వు మానసికంగా వాళ్ళకి సాయం చేయలేని స్థితిలో ఉండకుండా ఎవరు ఉండరు. మనస్సుతో ఏం చేయాలి? నీ చేత్తో ద్రవ్యం పెట్టక్కర్లేదు. వాళ్ళు బావుండాలి, వాళ్ళ కష్టం తొలగిపోవాలి అని అనుకున్నా చాలు. అందుకే దుఃఖంలో ఉన్నవాడు బాధపడేవాడిని ఇంకా దుఃఖపడేలాగా, ఇంకా బాధలు పెంచేలా కాకుండా దాన్ని నివారించటానికి ఏదన్నా చెయ్యి. అందుకే స్వార్థరహితంగా ప్రయత్నం చెయ్యి. వాళ్ళు సుఖాలు లభించాలని. అందుకే దయ చూపిచ్చు. నీకు ఉన్నంతలో తృప్తిగా నీ చెయ్యమని ఎందుకు బోలెడు చెప్పింది అంటే, ఏదున్నా పంచుకోవటం నేర్చుకో. అప్పుడు ఆ దయ చూపించిన కారణంగా భేదం లేకుండా అయిపోతుంది. ఇంద్రియాలన్నవి మళ్ళీ సుఖం వస్తే ఒకలాగుంటాం. చుట్టూ అన్ని భోగప్రాయంగా ఉన్నప్పుడు ఒకలాగుంటాం. కన్ను, మిన్ను ఆనకుండా తయారైపోతూ ఉంటాం. మళ్ళీ ఇంత దుఃఖం వచ్చినప్పుడు మళ్ళీ మనం వ్యతిరేకంగా అయిపోతూ ఉంటాం. అందుకే ఒక దాని యొక్క సంయోగం వల్ల గానీ, దాని వియోగం వల్ల కానీ, దాని ప్రభావం మన మీద పడకుండా ఉండాలంటే ఆసక్తి పరమాత్మ యందు ఉండాలి. వస్తువుల మీద కాదు. ఇవన్నీ భోగప్రాయమన్నవి కాలానుగుణంగా ఎలా అయితే ప్రకృతిలో మార్పులొస్తూ ఉంటాయో, కొన్ని సందర్భాల కారణంగా, కొన్ని కొన్ని కర్మల కారణంగా కొంతమంది గాని, కొన్ని వస్తువులు గాని మనకి లభించటం జరుగుతుంది. కాలానుగుణంగా మళ్ళీ అవి దూరమైపోవటం, లేకపోతే వృద్ధి చెందటం ఏదన్నా అవ్వచ్చు. కానీ అది నా మీద ప్రభావం చూపించకుండా నేను ఒకేలాగా ఉండాలి. ఆళ్ళు ఒకేలాగా అంటే దురాశ కాకుండా మనస్సు అన్నది ఇక్కడ పరమాత్మ యందే రమిస్తూ ఉన్న కారణంగా వికారాలు రాకుండా ఉంటాయి. అందుకే అంతఃకరణము. ఏది మాట్లాడుతున్నావో దానికి ముందు ఒక్కసారి విచారణ చేసుకో. ఏది చూస్తున్నావో దాని ప్రభావం నీ మీద అంటే మళ్ళీ చంచలత్వం రాకుండా అందుకే కోమలత్వము అన్నారు. మార్జవం అని కూడా అంటారు. ఏదైతే మనం పూజలు చేసేటప్పుడు ఆ నీటిని తీసుకొని ఇలా స్పర్శించుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటాం. అంటే ఏంటి? పంచభూతాలలో ఉన్న పరమాత్మ, నా చుట్టూ సర్వవ్యాపిగా ఉన్న ఆ పరమాత్మ నిత్యము నిరంతరం నా ఒక్క హృదయంలో ఉన్నాడు. ఆయన ఉన్నాడని గుర్తించలేని అజ్ఞానంలో నేనున్నప్పటికీ కూడా నువ్వు ఉన్నావన్న నమ్మకంతో ఉన్నాను. అది నాకు గ్రహించటానికి వీలు కాదు. ఎందుకంటే నాలో అంత అజ్ఞాన వికారాలు అన్నీ నిండిపోయి ఉన్నాయి. అవి తొలగించుకోవాలన్నా నువ్వే నాకు మూలము. అందుకే వేదాలు గాని, శాస్త్రాలు గాని, లోక వ్యవహారాలకి విరుద్ధంగా నేను నడుచుకోకుండా ఆచరించాల్సినవే ఆచరిస్తూ ఉండటము. సంకల్పంతో. అందుకే దానికి వ్యతిరేకంగా కాకుండా పైగా ఏదన్నా చెయ్యాలన్నా సరే, నేను ప్రతి క్షణం ఎప్పుడైతే ఈ గుణాలు వృద్ధి చేసుకోవాలన్న తపనలో ఉన్న కారణంగా ఇది తప్పు. ఇది నేను చెయ్యకూడదు. మళ్ళీ ఇక్కడ ఆ సిగ్గనేది రావాలి. భయం ఎప్పుడొస్తుంది? నిర్భయంగా ఉండటం వేరు. ఆ నిర్భయంగా అభయం ఇస్తున్న పరమాత్మ యందు రమిస్తూ నిర్భయంగా ఉండటం వేరు. ఇష్టం వచ్చినట్టుగా చేసి నాకెవడంటే లెక్కలేదు అన్నట్టుగా ఉండటం వేరు. రెండిటికి చాలా తేడా ఉంది. అందుకే నా మనస్సు గాని ఏదైతే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, నా కాళ్ళు, నా చేతులు ఇవన్నీ కూడా ఎక్కడికి ఈ శరీరాన్ని తీసుకెళ్తున్నాను? ఏ ఆలోచనలు నాలో పెరుగుతూ ఉన్నాయి? అందుకే వ్యర్థమైన పనులు చెయ్యకుండా ఉండాలి.
వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఉండాలి. వ్యర్థమైన తలంపులు నా మదిలో రాకుండా ఉండాలి. అందుకే అట్లాంటివి నేను చెయ్యకుండా ఉన్న ద్వారా ఎందుకంటే అవి ప్రమాదాలు. అధమ స్థితికి నన్ను చేరుస్తాయి. జ్ఞానాన్ని పెంచుకోవాలంటే అజ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగిపోవాలి. ఈ మూలాల నుంచి ఎప్పుడు తొలగిపోతుంది? కృషి చేస్తే తొలగిపోతుంది. తొలగిపో అంటే తొలగిపోతే తీసేయటం అంత తేలికేం కాదు. పుచ్చుకున్నంత తేలిగ్గా ఏది తొలగిపోదు మన దగ్గర నుంచి. దేన్నైనా సరే సాధించుకోవటం అన్నది కొంచెం కృషి చేస్తావు గానీ, అది మళ్ళీ తొలగించుకోవటానికి కొన్ని కొన్ని ఇంకా ఎక్కువ కృషి చేయాల్సొస్తుంది. సుఖంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం. దుఃఖంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం. మనకందరూ ఆహా! ఓహో! అన్నప్పుడు ఒకలాగా ఉంటూ ఉంటాము. అదే మన దగ్గర లాభం పొంది మనకి మళ్ళీ ఏదన్నా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మనకి చెయ్యలేదంటే మళ్ళీ ఇంకో రకంగా వాళ్ళ మీద మనకి ఆలోచనలు మారుతూ ఉంటాయి. అందుకే మనస్సు అన్నది ప్రధానం. ఇయన్నీ కూడా అంటే రజోగుణము, తమో గుణాన్ని తగ్గించుకుంటూ ఉన్నంత కారణం చేతే ఈ సాత్విక గుణం పెరుగుతూ ఉన్నంతే ఏమవుతుంది అంటే మళ్ళీ ఆ పరమాత్మ చింతయందు ఉంటావు. ఆ చింతయందు ఉన్న కారణంగా అంతఃకరణం మాలిన్యాలు లేకుండా ఉండేలాగా నువ్వే అలాంటి క్రతువులే చేస్తూ ఉంటావు. దానికి ఒక్కసారి ఇప్పుడు 5కి లెగాలనుకున్నాను అనుకుంటాను కానీ ఒకరోజు లెగుస్తాను. రెండో రోజు నేను లేచానుగా చాలులే అనిపిస్తుంది. లెగబుద్ధి కాదు. అంటే ఇక్కడ మళ్ళీ బద్ధకం వచ్చేస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఒక్కొక్కసారి 5కి లెగలేను. 5:30కి లేచాననుకున్నా. 5కి ఎలాగో లెగలేదు కదా! అని మానేసి మళ్ళీ పడుకోవటం కాదు. పర్వాలేదు 5:30 కన్నా లెగగలిగాను. ఇలా క్రమేణా కొన్ని కొన్ని అలవాట్లు మనం అలవరుచుకుంటూ ఉంటేనే మార్పొస్తుంది. పుస్తకంలో 5:30కి లెగాలి, 5కి లెగాలని రాసేసుకుంటే లెగుస్తానంటే లేదు. కాకపోతే రోజు రాత్రి పడుకునే ముందు ఇలా రాసుకొని నేను ఇలా లెగాలి, లెగాలి అంటే 6కి లెగుస్తాను. మళ్ళీ 5:45కి లెగుస్తాను. మెల్లగా అల్లారం నేను 5కి పెట్టుకున్న 4:30కే లేచి కూర్చుంటాను. ఎందుకు అంటే అది సాధన. ఎలా అవుతుంది? ఆ మనస్సుకు నేను చెప్పుకుంటున్నా నాకిప్పుడు లెగాలనుంది, ఇక్కడ లెగాలని. లేచి ఇవి చెయ్యాలనున్నది. వీటి మీద ఎప్పుడైతే మక్కువ పెరుగుతూ ఉంటుందో, దానికి తపించిపోతూ ఉంటావో, ఈ దైవ సంబంధమైన విషయాల పట్ల నువ్వు ఎప్పుడైతే మక్కువ చూపిస్తూ ఉన్నావో, అప్పుడు నీకు ఏమవుతుందంటే, నీకు తెలియకుండానే ఈ అసురీ గుణాలు ఏవైతే రావటానికి కారణమైన తమో, రజో గుణాలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నావో, స్థిరత్వం వస్తుంది. చంచలత్వం తగ్గితే క్రమేణా ఇవన్నీ వృద్ధి చెందుతుంటాయి. లేకపోతే మళ్ళీ అవతల పక్కకు వెళ్ళిపోతూ ఉంటావు. రజో గుణం, తమో గుణం అన్నది పెరిగిపోతూ ఉంటే మళ్ళీ మార్చుకోలేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. బోలెడు అలవాట్లు చిన్నప్పటి నుంచి అందరూ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. కాకపోతే ఎదిగే కొద్దీ కొన్ని గుణాల ప్రభావం, కొన్ని స్నేహాల ప్రభావం, కొన్ని వాతావరణాల ప్రభావం కొద్దీ ఏమవుతూ ఉంటుందంటే వాటికి దూరంగా అయిపోతూ ఉంటాం. కాకపోతే నేర్చుకున్నవి మళ్ళీ క్రమేణా కొన్ని వాటి సంపర్కం కలగచ్చం చేత మళ్ళీ అలాగే చేయటానికి మనకి మళ్ళీ వాటి మీద ఆసక్తి కలుగుతూ ఉంటుంది. మార్గం స్పష్టత ఎప్పుడొస్తుంది అంటే, మళ్ళీ ఆ వికారాలు తొలగినప్పుడు. ఇవి మళ్ళీ ప్రయత్నపూర్వకంగా 10 మంది 10 రకాలుగా చెప్పినా, ఇది ఇలా చేస్తే మార్పొస్తుంది, మార్పొస్తుంది అని నాకు నేనుగా నేను మారాలి, నాలో మార్పు కావాలి అనే తపన నాకెప్పుడైతే కలుగుతుందో, అప్పుడు మొదలవుతుంది అసలైన మార్పు. 16th చాప్టర్ దైవాసుర సంపత్ విభాగ యోగంలో సెకండ్ శ్లోక సంపూర్ణం.